సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్స్ ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నువ్వు పక్షులతో జంతువులతో మాట్లాడటం నిజమేనా? పక్షులతో జంతువులతో మాట్లాడటం ఎలా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. కబడ్డీ కనిపెట్టింది మన వాళ్ళేనా? ఖచ్చితంగా మన వాళ్ళే. కబడ్డీ అంటే ఏంటండి? ఎవడైనా ఒకటి సాధించడానికి వెళ్ళినప్పుడు 10 మంది కాలు పట్టుకొని లాగటం. మన దగ్గరే కదా ఒకటి పైకి వెళ్తుంటే 10 మంది కిందకి లాగేది. ఏంటి అది? దేవుని ఫోటో అండి. హాల్లో పెడతాం. దేవుని ఫోటో వద్దు, తీసి ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో, మీకు మటుకు నా మీద ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా? నువ్వు సగం విషం తాగి ఇవ్వవే, ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా, నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ లాంటి మీకు అన్ని ముందే తెలుసా? వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకు పోయినా తక్కువగాలే, తాయెత్తు కట్టించుకున్నా తక్కువగాలే, మంత్రం వేయించుకున్నా తక్కువగాలే. ఇప్పుడే మా ఆయనకు ఫోన్ చేసి గొడవడ్డా, పానం జర్ర నిమలమైంది. ఈ బుజ్జిని చూస్తుంటే మనసులో ఎన్నో లేని సంతోషం కలుగుతుంది. ఈ బుజ్జి ఇట్లా మా బిడ్డ అయితే జల్దీన లగ్గం చేసుకుంటూ క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగ. ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీక? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలపే డ్రెస్ వేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. మీ శృతి మెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక చిన్న ముద్దిస్తారా? చెప్పు తెగిపోద్ది. అదే కుట్టించి మళ్ళీ కొడతా. పొద్దుగుల పక్కింటి వాళ్ళ మీద పప్పు ఇవా ఉప్పు ఇవా వెనకటికి మీలాంటి వాళ్ళే కర్రీలన్నీ అడుక్కుని కర్రీ పాయింట్ పెట్టారంట. இந்த கெட்டப்ல அவ என்ன பாக்குறா, ஏ அழகுல அவ தோக்குறா, అప్పురం కైతుల తొంగురా. పగల వాళ్ళ కోరికలు తీర్చకపోతే రాత్రి మా కోరికలు తీర్చరు. తీర్చకుండా ఏం చేస్తారు? రాత్రి అయితే చాలు, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది, డక్వర్త్ రూల్స్ ప్రకారం నేను బెడ్ తీసుకుంటున్నా, నువ్వు నేల తీసుకో అంటారు. నేల మీద పడుకొని మనం ఏం చేస్తాం? గుంతలు దోకోవాలి. ఏం చేస్తాం? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా యా ఏంట్రా అలా చూస్తున్నా? చుక్క నవ్వవే రేగుల చుక్క నవ్వవే, కంటి కోలాటాల గంట పేరంటాల. ఇక నేను బతకనండి. నేను పోయేలా ఉన్నాను. ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు మర్చిపోకుండా పక్కింటి సుబ్బలక్ష్మి గారు గ్లాసుడు కందిపప్పు పప్పు తీసుకుంది, అది మర్చిపోకుండా అడగండి. ఈ ఆడాలు మారరే. ప్రాణం పోయినా పర్లేదు కానీ పక్కింట్లో గ్లాస్ కందిపప్పు బాగూడదు మీకు. తెచ్చరవ్వ కూడా కందిపప్పు. ఇప్పుడే ఈ మధ్య నాకు జీతం తెచ్చి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారండి? జూబ్లీ హిల్స్ లో స్థలం కొన్నానే. చెప్పనే లేదు. ఏమండి ఒక్కసారి చూసేద్దామండి. నేనే సరిగ్గా చూడలేదే. రోజు కరెక్ట్ గా చూసే టైంకి నిద్ర లేపుతున్నావు. నీకేం తెలిసే మగాడి కష్టాలు? యవ్వనంలో ఉన్నప్పుడు సమయం ఉంటది, శక్తి ఉంటది, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసుకు రాగానే శక్తి ఉంటది, డబ్బు ఉంటది, కానీ సమయం ఉండదు. పోనీ వృద్ధాప్యానికి వచ్చాక సమయం డబ్బు రెండు ఉంటాయి, కానీ శక్తి ఉండదు. ఈ మధ్య నాకు జీతం తెచ్చి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారండి? జూబ్లీ హిల్స్ లో స్థలం కొన్నానే. చెప్పనే లేదు. ఏమండి ఒక్కసారి చూసేద్దామండి. నేనే సరిగ్గా చూడలేదే. రోజు కరెక్ట్ గా చూసే టైంకి నిద్ర లేపుతున్నావు. ఏమండి ఆ కళ్ళజోడు తీయండి, గుడ్ల గొప్పలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి? నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా? నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనార్బిట్ మాల. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి.
వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోయినా తక్కువ కాలే. తాయెత్తు కట్టించుకున్నా తక్కువ కాలే. మంత్రం వేయించుకున్నా తక్కువ కాలే. ఇప్పుడే మా ఆయనకు ఫోన్ చేసి గొడవపడ్డా. పానం జర్ర నిమలమైంది. రోజు 7 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారండి. ఎవరిది? అది అలారమే, అమ్మాయి కాదే. మీ అనుమానం తగలయ్యా. అయినా అంత కోపడతారు. నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. ఈ బుజ్జిని చూస్తుంటే మనసులో ఎన్నర్ లేని సంతోషం కలుగుతుంది. ఈ బుజ్జి ఇట్లా మా బిడ్డ అయితే జల్దీన లగ్గం చేసుకుంటూ కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు, షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు అవుతుందో తెలుసా? ఇలాంటి మాటల కొంచెంసేపు మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పితే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరన్నా అందమైన అమ్మాయితో మాట్లాడనుకోండి, మా ఆవిడ ఎక్కడున్న పరిగెట్టి వచ్చేస్తుంది అనమాట. ఎంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదేంటి? అంటే ఇంకా అర్థం కాలేదా మీకు? అందమైన అమ్మాయితో మాట్లాడితేనే వస్తుంది. ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. అసలు ఆడాలి ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి? వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు. ఇది లేకుండా అది వింటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి. నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు. మీరు ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబొబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలేద్దాం అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు ఇవన్నీ భరించడానికి అన్నారు టామీ ఆమె థాయిగా. ఏంటి అది? దేవుని ఫోటో అండి. హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంతమంది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సూపర్. మొన్న మన 5th రోజున మా 40th స్మూల్ మీట్, అంటే మేము ప్రతి నెల ఒక స్మూల్ మీట్, సింగింగ్ మీట్ పెట్టుకుంటాం. అందరు సింగర్స్ అంతా కలిసి ఒక ఆడిటోరియం అది హైర్ చేసుకొని ట్రాక్స్ అవి పెట్టేసుకొని పాడేసుకుంటాం అనమాట. పాటలు పాడడం అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను రోజు పాటలు పాడుతుంటాను. ఇప్పుడు కూడా పాటలు పాడేసి తర్వాత మీ ముందు మాట్లాడడానికి ఇలా వచ్చాను. కాబట్టి పాటల కోసం చాలామంది తపన పడతారు. వాళ్ళందరికీ కొంచెం ఒక మంచి ఊరటగా ఉంటుందని చెప్పేసి ప్రతి నెల ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తాను. ఈ మొన్న కూడా 5th ఏప్రిల్న 40th మీట్ జరిగిందంట. 40 మీట్స్ అప్పుడే అయిపోయినాయి. మేము ఈ ఆర్గనైజింగ్ ద మీట్ స్టార్ట్ చేసి ఒక 4 years అయింది. అందులో 2 years కరోనా తినేసింది. కాబట్టి 2 yearsలో వీ రీచ్డ్ 40 అంటే ఇట్స్ అ గుడ్ నెంబర్. అండ్ సమ్ మంత్స్ వీ కండక్ట్ 2 మీట్స్ ఆల్సో. 2 సార్లు కూడా కండక్ట్ చేస్తాం. మెయిన్గా నేను మొన్నటి మీటింగ్ గురించి మీతో విశేషంగా చెప్పాలని మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే పాటలు ప్రపంచం, పాటలే ప్రపంచం అండి. పాటలు పాడితే అంతకంటే ఇంకేం హాయిగా ఉందండి. అలా నా దగ్గర ఒక 25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి నెల ఏదో ఒక మీట్ పెడితే హాయిగా పాడుకొని ఒక సంతోషంగా ఒక 3-4 hours ఒక సినిమా థియేటర్లో పోయి కూర్చుంటాం. అక్కడ ఏం రాదు మనకి చివరికి. బట్ పాటలు పాడితే ఒక ఆనందం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం, ఒక సంతోషం వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ మీట్ జరిగింది. ఈ మీట్లో ఇంకో విశేషం ఉందండి. మీట్లో నేను రీసెంట్గా ఒక 2-3 మీట్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఒక చిన్న డ్రామా, ఒక స్కిట్, ఒక కామెడీ స్కిట్ అనమాట. ఒక కామెడీ స్కిట్ చేద్దామని చెప్పేసి నేను ఒక ఐడియా ఉండింది. నేను డ్రామాలు చాలా చేశాను. కాకపోతే ఈ సింగింగ్ గ్రూప్తో మళ్ళీ ఆర్టిస్ట్ బయట నుంచి ఆర్టిస్ట్ తేవడం కాదు, మన ఈ సింగింగ్ గ్రూప్లోనే ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్క మనిషిలో ఒక ఆర్ట్ ఉంటుంది. ఒక పాట పాడే ఆర్ట్ ఉంటుంది, ఒక డ్రామా చేసే ఆర్ట్ ఉంటుంది, ఒక మాట్లాడే ఆర్ట్ ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది. కాకపోతే దాన్ని తట్టి లేపాలి. దాన్ని తట్టి లేపితే వాళ్ళు లేసి వస్తారు. సో ఆ విధంగా డ్రామాలు లాస్ట్ మీట్లో స్టార్ట్ చేశాను. వైకుంఠం
క్లినిక్ అని ఒక డ్రామా పెట్టాను. మీరందరూ బాగా చూశారు, మమ్మల్ని ఆదరించారు, చాలా సంతోషం. అదే పందాలో అదే డైరెక్షన్లో మళ్ళీ ఇంకో డ్రామా చేసాం మొన్న 5th ఏప్రిల్ నాడు. ఏది దీని పేరు పెళ్లి చూపులండి. ఒక వింత పెళ్లి చూపులని దానికి నామకరణం చేశాను. నిజంగా ఎంత కామెడీగా ఉందంటే మీరు ఎవరైనా మిస్ అవుతే ఈరోజే చూడండి కిట్టా గణేష్ ఛానల్లో పెళ్లి చూపులు డ్రామా. ఎందుకంటే పెళ్లి చూపులు అనేది జనరల్గా మనం చూస్తాం, ఏదో చిన్నపిల్లలు పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళతో పెళ్లి చూపులు చేపిస్తారు, అంతా చేస్తారు, అది వెరీ కామన్. కానీ ఇక్కడ ఏంటంటే మా దగ్గర సింగర్స్ అందరూ మిడిల్ ఏజ్ అండ్ అప్పర్ ఏజ్ లెవెల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో నేను ఒక పెళ్లి చూపులు డ్రామా చేయించానండి. అందులో నేనేం కష్టపడని లేదు. నేను జస్ట్ ఒక లైన్ చెప్పాను, మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని ఒక డైరెక్షన్ ఇచ్చాను. అల్లుకుపోయారండి, అస్సలు అదిరిపోయిందండి డ్రామా. మీరు మిస్ అయితే ఇమ్మీడియట్గా కిట్టా గణేష్లో పెళ్లి చూపులు డ్రామా చూడండి. ఇట్స్ జస్ట్ ఏ కామెడీ, డోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద డ్రామా, బట్ ఇట్స్ జస్ట్ కామెడీ. హాయిగా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నవ్వుకుంటారు మీరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ దిస్ అబౌట్ టు యూ. అండ్ ఈ వీడియోలో నేను మొన్న 5th ఏప్రిల్ జరిగిన మీట్లో జరిగిన పాటలే మీకు అటాచ్ చేశాను. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. మా ఛానల్లో పాటలు ఉంటాయి, డ్రామాలు ఉంటాయి, మంచి కుకింగ్ వెరైటీస్ ఉంటాయి. మా శ్రీదేవి చేసి పెడుతుంది. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. బై బాయ్, సీ యూ సూన్. నేను చాలా మొండోండి, పక్కా మరుటోండి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. వేల ముద్ర గడివి నీకే నీ తెలివితేటలుంటే చదువుకున్న వాడిని నాకెన్ని. అంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. అండి చూసారు అందరినీ సీడీ. మన ప్రార్థనా గీతం తెలుసు కదా. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి, మంచిని సమాధి చేస్తా. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. నా వల్ల చీరకు అందం వచ్చిందా? అబ్జల్యూట్లీ నీ వల్లే చీరకు అందం వచ్చింది. నాకు తెలుసండి నా అందం గురించి. ఇదిగో నీ వల్ల చీరకు అందం వచ్చింది అన్నప్పుడే జోక్ అయిపోయింది, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయకు. మీరు చెప్పింది జోకా? మరి కాక చీర కట్టుకుంటే. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్. నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో మీకు మటుకు నా మీద తెగ ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా? నువ్వు సగం విషయం తాగి ఇవ్వవే, ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ లాంటి మీకు అన్ని ముందే తెలిసా. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగ. ఎవడో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతానని రోజుకు 70 సార్లు బ్రష్ చేసిందంట నీలాంటిదే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అంతేలేండి, ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పెళ్ళాం మీద ఉండదు మీకు. ఆ ఐపీఎల్ మహా అయితే ఏప్రిల్ మే 2 నెలలే వస్తది, కానీ మన ఇంట్లో ప్రతి నెల వస్తది కదా. ప్రతి నెల రావడం ఏంటి? ఐ అంటే ఇంట్లో, పి అంటే పెళ్ళాంతో, ఎల్ అంటే లొల్లి. ఇంట్లో పెళ్ళాంతో లొల్లి ప్రతి నెల. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్నిం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటా. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. ఓయ్, నేను నీ దగ్గర ఏమైనా లోన్ తీసుకున్నానా? లేదే, ఎందుకు? మరెందుకే? నీ పైన నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది.
మేయ్ యాడిచ్చాడు మేము నేను 6 లక్షలు కట్టాము 4 లక్షలు నగదు చేతికి ఇచ్చాడు మిగతా 2 లక్షలకు బంగారు మొలతాడు పెడతా అన్నాడు ఈ అమ్మ ఇప్పటిదాకా పెట్టిందిరా సచ్చిందిరా ఈ అమ్మ ప్యాంటు ఊసిపోతుందని చెప్పి నేనే మట్టి మొలతాడు కట్టుకొని తిరుగుతాడా నీ పేరేంటి? అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. అవును. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మీ పాస్వర్డ్ ఏం అక్కర్లేదు, ఓన్లీ ఫింగర్ ప్రింటే. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏందా ఫింగర్ ప్రింటా? మో నువ్వేం చెప్పినావు మా పాప గురించే? యుఎస్ లో ఎంఎస్ చదివిందన్నావు, తీరా ఇడికి వచ్చినాక చూచా ఇదేమో ఏలిముద్ర బ్యాచ్. ఫోన్ కి పాస్వర్డ్ కూడా పెట్టు. ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి. సగం జీవితం డబ్బులు సంపాదించడం బట్టి జబ్బులు తెచ్చుకుంటారు, మిగతా సగం జీవితం ఆ జబ్బుల కోసం ఉన్న డబ్బులు తగలేస్తారు. ఇంకేముంటది? ఏం రా బంటి ఇంత లేట్ చేసినావు? ఎవడ్రా నువ్వు? అబే సాలా, నీకోసం వెయిట్ చేయడానికి ఫ్యాన్స్ ఉంటారు బే. ఒలే అందరంటూ సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. చెప్పిందాలి మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. పెళ్ళైతే అసలు ఉపయోగం లేదంటావా? పెళ్లి చేసుకోకపోతే దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, పెళ్ళైతే మీ ఊరికి ప్రెసిడెంట్ కూడా కాలేవరా. ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి. దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాల. ఏమనిచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తోముతా అని చెప్పా. బతుకుచారా మేము మొత్తం ముగ్గురం ప్రింట్ గుర్తినట్టు ఒకేలా ఉంటాం. వినరు మీరు వినరు, మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? టిక్కర్లు వేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. పేరేంటి? నారాయణమూర్తి సార్. నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదే? చెయ్యి బాగలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చేద్దుగానిలే. తెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన ఏంది పొద్దుగాలనే రాగాలు తీయబడితివి? పొద్దుగాల రాగాలు తీస్తే పెయిలున్న రోగాలన్నీ పోతాయటనే. అబ్బో నీకేమైంది? మంచిగానే ఉన్నావు కదా శనగిత్తు లెక్క. ఇప్పుడు శనగిత్తు లెక్కనే ఉన్నా, రేపు ఐస్ మీద పడ్డాక ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఉద్యోగంలోనూ నిన్న అందరం దావత్కు పోయినాం, అందరు బిర్యానీ తిన్నారు, నేను కూడా తిన్నా, అందరు బాగానే ఉన్నారు. కానీ నాకెందుకు పోయా మోషన్స్ అవుతున్నాయి. ఏమండి ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుకు. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, ఇంకేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడిస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. చీచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్లు చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిల్లు అందంగా ఉంది చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉంది చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉంది చూడండి ఇప్పుడు అన్నావా? బగ్గ మాట్లాడతానమైందే. కుక్క మకమో నక్క మకమో పెళ్లి చూపులా చూసింది ఇదే మకం కదా. అప్పుడు తట్టడంతా పౌడర్ పూసుకొని అత్తివి, మంచిగానే కాలబడ్డామని అనుకున్నా.
మరి ఇప్పుడు జిట్టి తీసిన గుమ్మడికాయ లెక్క కనబడతాను. ఆ వెంకటలక్ష్మితో కూడా మాట్లాడుతున్నారట కదా, దానికి మీకు సంబంధం ఏంటి? తల దించుకున్నారంటే దానికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది. తల దించుకున్నంత మాత్రాన అక్రమ సంబంధాలు ఉండే పని అయితే పొట్టి నరేష్ తో మాట్లాడే వాళ్ళందరికీ అక్రమ సంబంధాలు ఉన్నట్టే. మర్యాద రాగి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తా. పెళ్ళాని కొత్తలో బాగానే ఉన్నారు కదండి, ఎందుకు ఇప్పుడు ఇలా తగలడ్డారు? అంతేనే, పెళ్ళైన కొత్తలో ఒకరి మీద ఒకరికి పిచ్చి ఉంటది, తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి వస్తది. అన్నట్టు ఏంటి ఆ వెంకటరావు గొడవ పడ్డారంటే ఎందుకు? మరి లేకపోతే నాకు పెళ్లి అయిందని తెలిసి కూడా బాగున్నారా అని అడుగుతాడా వాడు. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ ఇన్నటోనికి ఇచ్చేది ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, ఇన్నటోనికి ఇచ్చేది ఉండద్దు మనకు. కృష్ణ గారు కృష్ణకాంత్ పార్క్ పోయినారులే గాని వాళ్ళ పెద్ద కొడుకు మాట్లాడతాండా. ఎవరు మీరు? నేను మీ టింకు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. రోజు మీ టింకు దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి, కొంచెం స్నానం చేయించి పంపించరా ప్లీజ్. ఎవడు రౌడీ? ఎవడండి రౌడీ? అమాయకుల్లాగా గొర్రెల్లాగా మనం భరిస్తే రౌడీ, మనమే భర్తమరా ఎవడరా నా కొడుకు అంటే మళ్ళీ కనిపించకుండా పరిగెడతాడు. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. ఫార్మర్స్ డోంట్ నీడ్ అవర్ సింపతి. ఈ మధ్య మొదలెట్టానన్నా, రెస్పాన్స్ అదిరిపోయింది. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కు ప్రిపేర్ అయ్యి 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్. మీ పేరేంటండి? చెప్పను. పోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? మంజుల, ఇవాళ ఛాయలు అల్లం వేసాయి. ఎందుకో ఇవాళ అల్లం ఛాయ తాగబుద్ధి అవుతుంది నాకు. ఓ నీకు అన్ని కోరుతాయి. ఓనాడు అల్లం చాయ్ కావాలి, ఓనాడు అరక్కాయ చాయ్ కావాలి. 4 ఉన్నదే, 4 రుచులు చూస్తానికి కాదే.